వైఎస్ జగన్ ప్రెస్ మీట్ చూస్తుంటారు. ఆ ఏడుకొండలు జీవో విషయంలో వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి జీవో ఏడుకొండల పరిధిని నిర్ణయిస్తూ, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఈ జీవోని రద్దు చేస్తాం. 2 జీవోలు 746 అండ్ 747, ఒకటి అన్యమత ప్రచారం చేయకూడదనేది, రెండవది తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలోని పరిధి నిర్ణయించే జీవో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఇదంతా మహాపాపం అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల వీడియోనే వైఎస్ జగన్ బయట పెట్టారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, అంటే బలమైన హిందూ ఓటింగ్, అంటే మెజారిటీ గల హిందూ ఓటింగ్ ని కూటమి కైవసం చేసుకోవడం కోసం వేసినటువంటి ఒక అద్భుతమైన పాచిక పారలేదు. అది పారకపోగా దానివల్ల బెడిసి కొట్టి నష్టం ఎదురువైపు వచ్చింది అనేది అయితే తార్కాణం అయిపోయిందండి. అది వారికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సరైన అవగాహన ఇవ్వలేనప్పుడు వైసీపీ ప్రతినిధులు కూడా అక్కడ ఫెయిల్ అయిపోయారని అనుకోవాలండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాబోటి అధికార ప్రతినిధులు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము కొండగుట్టలో కలిసిపోయినాడు 7 కొండల్ని 2 కొండలు అని చెప్పి అంటూ మేము చాలా సార్లు మాట్లాడినాం. ఎందుకంటే మాకు ఎక్కడ ఎవిడెంట్రీ లేదు, ఎక్కడ ఎవరు మేము 7 కొండలు మేమే చేసిందని కూడా ఎక్కడ చెప్పుకోలేకపోయారు. అంటే చేసిన మంచి పనిని చెప్పుకోవడం చేతగాక, పబ్లిసిటీ చేసుకోవడం తెలియక జరిగినటువంటి ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళకి బల్క్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి, బల్క్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. సో ఒక ఛానల్ ఒక పేపరు ఎంతవరకు జనాల్ని రీచ్ అవుతుందో తెలియదు, కానీ బల్క్ ఛానల్స్, బల్క్ సోషల్ మీడియా, బల్క్ పేపర్స్. సో తద్వారా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యమతస్థుడు కాబట్టే 7 కొండల్లో 2 కొండలు తీసేసినాడు. ఈ 2 కొండల్లో ఎలక్షన్ కూడా పెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ తిరుమల తిరుపతి దేవస్థాన స్థాన భక్తుడైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను 7 కొండల స్వామికి మొక్కుకున్నాను, నీ 7 కొండలు చేశాక నేను కాలినడకన కొండనెక్కుతానని మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకొని నేను జీవో ఇచ్చాను అన్నారు. 746, 747 జీవో 26/2007 అంతేనండి డేటు? అంతే డేట్ కరెక్టే. ఆ డేట్ కూడా బట్టి కొట్టేశాను సార్. చేసిన తప్పుని చెప్పుకుంటే పోతుంది అన్నట్టుగా మా పరిస్థితి అయితే అలా ఉంది సార్. ఎందుకంటే ఎన్నో మార్లు ఒక చనిపోయినటువంటి దివంగత నేత గురించి పావురాల గుట్టలో కలిసిపోయినాడు, కొండ గురించి మాట్లాడి స్వామితో పెట్టుకొని అని ఎన్నో మార్లు అన్నవాళ్ళం సార్. నిజంగా యథార్థం తెలియక అన్నమాట కాబట్టి పలుమార్లు చెప్పాల్సినటువంటి బాధ్యత, అంటే చేసిన తప్పుని చెప్తే పోతుంది, ఆ పాపాన్ని కడుక్కోవచ్చు అని అంత నైతిక బాధ్యతతో మేము ఉన్నాం సార్. అయితే ఆ 7 కొండల్లో 2 కొండల్లో ఎలక్షన్ పెట్టడానికి, సో అక్కడ ఉండేటటువంటి క్రిస్టియాలిటీ ఓట్ల కోసం చర్చిలు సాక్షిగా, ఒక స్టేజ్ మీద చర్చిలు సాక్షిగా, అక్కడ ఆ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారో కూడా మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఆ చర్చిల సాక్షిగా ఆయన చెప్పిన మాట, మన ప్రభుత్వం రాగానే 746, 747 జీవో తీసేసి మీ అందరికి నేను మాటిస్తున్నా అని చెప్పారు. అది ఎప్పుడు తెలుసా అండి? 2009 ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో, జనవరి 27 గుంటూరులో 71వ బైబిల్ మిషన్ సభలో. సార్ చూసారా సార్, ఎంత సార్ నిజాన్ని కప్పెట్టచ్చు, దాచిపెట్టచ్చు, కానీ అది పూర్తిగా కాదండి. కొంతకాలం, తాత్కాలికం. శాశ్వతంగా బతికుండేది ఎప్పటికీ నిజమేనండి. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు కప్పెట్టే నిజాన్ని తన కొడుకు సాక్షిగా యథార్థాన్ని బయటకు ఇచ్చి, మా నాయన తెచ్చినాడు ఇదంతా, మా నాయన అన్యమతస్థుడైనా మా నాయన తెచ్చినాడు ఇదంతా అంటూ కొడుకు సాక్షిగా ఎవిడెంట్రీగా వెల్లడి చేసినాడు. చూడండి గొప్పగా. ఇది తండ్రికి తగ్గ తనయుడు అన్న పరిస్థితి ఇప్పుడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిరూపించుకున్న పరిస్థితి అయితే వచ్చిందండి. ఎందుకంటే మొన్నటి రోజు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఒకటే మాటలో మార్పు లేదు. అరే అదే పదం, అంటే 7 కొండల్ని 2 కొండలు చేసినారు కాబట్టి హిందూ ఓటింగ్ మీరు వాళ్ళకి వైకండి అంటే 7 కొండల్ని 7 కొండలు అసలు సరే పాటే ఉంటది. 7 కొండల వాడ వెంకటరమణ గోయిందా ఆఖరికి 2 కొండలనొకళ్ళు 4 కొండలనొకళ్ళు అంటే ఆయన ఊరుకుంటాడా అండి? ఆఖరికి అన్యమతస్థుడైన వ్యక్తి 7 కొండలు జీవో ఇస్తే 2009 ఎలక్షన్ లో ఆయన ఎవిడెంట్రీ మాట అండి. ఇది మనం ప్రేక్షకులకు ఆల్రెడీ ఆయన చూపించినారు, మళ్ళీ ఒకసారి చూపించినాక మనం ఒకసారి వినిపిద్దాం. వినిపించండి పర్లేదు. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా
తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. బాగుంది, చూసినారా? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సార్ ఆ జీవోలు తీసేస్తానన్నారు, తీసి వేయగలిగినారా సార్? తీసి వేయగలిగినారా? ఆ మధ్య కొండ ఏరియాలో కూడా ఆయన వెహికల్ ఇబ్బంది అయ్యి 3 పొర్లింతలు పొర్లి అయినా కూడా ఆయన బ్రతికున్నాడు అంటే స్వామి వారిని ఇబ్బంది పెట్టిన వారిని కూడా స్వామి వారు కృపా కటాక్షాలతో సాక్షాత్కరించినట్టే కదండి. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా తండ్రి సమానమైనటువంటి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కాదు మేడం, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు 2009 ఎన్నికల సందర్భంగా ఇంత క్లియర్ గా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వస్తే 746 747 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి వీడియో ఉంది. మరి ఇంత వీడియో అంటే గతంలో ఆయన ఏం చెప్పారు, ఆయన మర్చిపోయారా ఏంటి, ఏమనుకోవాలి? దీన్ని బట్టి అసలు నిజమైన హిందూ ద్రోహి ఎవరు, అసలు హిందువులకి ఎవరు మేలు చేశారు, హిందువులకి ఎవరు ద్రోహి అంటే మీరేమంటారు? ఆయన ఏం చెప్తారంటే మళ్ళీ అసెంబ్లీలో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, దీని గురించి మనం ఇక చర్చించకూడదు అనే పదాన్ని చాలా స్లోగా చెప్తారు సార్. చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఇది మనం చర్చించకూడదు, అయిపోయినటువంటి జీవోల్ని బయటకు తీసుకురాకూడదు. 2007 టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు సంతకం పెట్టారు, ఎవరు దాన్ని మారుస్తానన్నారు, అసలు ఆయన మార్చడం కూడా కాదండి, కొంత కిలోమీటర్ లెక్క పెంచి ఆ ఏరియాలో ఎలక్షన్ చేయించాలి అని చూసినటువంటి చంద్రబాబు గారిని ఎలక్షన్ చేయించనివ్వకుండా ఈ పరిధిలో ఎలక్షన్ జరగకూడదు, కొండ పరిసర ప్రాంతాలు అంటే హిందూ దేవాలయాల దగ్గరలో అన్యమత ప్రచారం కూడా ఉండకూడదు, స్వామివారి కొండకెళ్ళినప్పుడు అక్కడ వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ కూడా, అక్కడ వేసేటువంటి కాస్ట్యూమ్స్ కూడా హిందూ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ ని ఫాలో అవ్వాల్సిందే అంటూ ఒక అన్యమతస్థుడు పోతూ మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశం, ఒక మంచి ఆపర్చునిటీ. కానీ దీన్ని లాగేసుకుంటాను 2009లో అన్నాడు, మరి లాక్కున్నాడా? లాక్కోలేకపోయాడు. కానీ దీని గురించి తప్పుడు ప్రచారం చేస్తూ హిందూ ఓటింగ్ ని లాక్కుందాం అనుకున్నాడు. ఇప్పుడు చూసినారా, జగన్ గారు బయట పెట్టి మా నాయన తెచ్చినాడు నువ్వు కాదు అంటూ ఎవిడెంట్గా చూపించారు. ఇప్పుడు హిందూ ఓటింగ్ ఎటు పోవాలి అంటే దానికి కూడా ఒక పెద్ద లెక్క ఉందండి. ఇలాంటి పనులు చేస్తుంటావా అంటూ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి బహిరంగ లేఖ రాసినారు, మీరు అది వినుంటారు. సో బహిరంగ లేఖ రాసినారు, నువ్వు హిందూ ద్రోహివి, హిందూ మతానికి పట్టినటువంటి పీడవి, నీ పార్టీ విరుగుడు కోసమే ఇదంతా చేసినావు అంటూ కూడా అతను బహిరంగంగా లేఖ రాసినారు. అదే చాలా ఆశ్చర్యం వేసింది. దాని గురించి అప్పట్లో నేను చాలా మ్యాటర్ కూడా రాసినానండి, ఎవరితోనూ ఇంత బహిరంగంగా లేఖ రాసినారు అని చెప్పేసి. సో అక్కడ మనకి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే అప్పట్లోనే దీని గురించి బాగా జరిగిందండి, ప్రచారం జరిగింది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఇలా జీవోల్ని తొలగించడం అంటూ. కానీ ఇప్పుడు ఆయన ఓటింగ్ ఆయనకి కదలట్లేదు కాబట్టి హిందూ ఓటింగ్ ని లాక్కుందామని 3 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్ కి టైం ఉండగా కూడా ఇంత కష్టపడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఈ పని ఎలక్షన్ కి 1 సంవత్సరం ముందో 6 నెలల ముందో ఎలక్షన్ స్టంట్స్ అంటారు, ఇవి ప్లే చేస్తారు. కానీ మనం గెలిచినాము, అవతలోడు ఓడిపోయి ఉన్నాడు, మళ్ళీ ఎక్కడొచ్చేస్తాడా అని నిద్రపోకుండా మనం మళ్ళీ అతన్ని ఓడించాలి అనే పడేటటువంటి తపన మీద ఉండే శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కూడా జగన్ గారు క్రిస్టియానిటీని నేను కాపాడుతాను, క్రిస్టియన్ ధర్మాన్ని కాపాడుతానని ఎక్కడ చెప్పల. అది ఎందుకంటే చెప్పకూడదు. రాజకీయ నాయకుడు ఎప్పుడు ఒక మతాన్ని నేను కాపాడుతాను అంటే ఇంకొక మతాన్ని కాపాడినట్టే. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే మరి పెద్ద భార్య ఎలాంటిది అనేటటువంటి అనుమానం. ఎస్, ఖచ్చితంగా అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక మతానికి, ఒక కులానికి, ఒక ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉండకూడదండి. అందుకనే ఎప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతాను, హిందూ ధర్మాన్ని కాపాడుతాను అంటే పాపం క్రిస్టియానిటీ వాళ్ళు లేకపోతే ముస్లిం ఓటింగ్ వాళ్ళు వీళ్ళందరూ కడు దూరం అయిపోతారండి. మీకు తెలుసో లేదో ఈ మధ్య 10 రూపాయల బన్ను చాలా ఫేమస్ అయింది, గుర్తుందా? కోవా బన్ అండి, అవును గుర్తుంది. కోవా బన్ 10 రూపాయలకి కోవా బన్ ఎలా ఇస్తావు? నువ్వు ముస్లింవి కదా, నువ్వేదో మమ్మల్ని హిందువులు ఏదో చేయడానికి వచ్చేసినావు, ఇదిగో మేము వింటున్నా ఈ మధ్య టీవీలో మీ ముస్లింస్ అందరూ మా హిందువులు ఏదో చేసేస్తున్నారు అంటూ కోవా బన్ను వ్యక్తి మీద చేసినటువంటి దాడి, కోవా బన్ను అతనితోనే తినిపిస్తూ అతని ఒంటి నిండా చెమట్లు, కంటి నిండా నీళ్లతో ఉన్న పరిస్థితి అండి. అంటే ఒక అనుమానాన్ని ప్రజల్లో ప్రాపగాండ పెట్టేసినారు. సరే, ఇక్కడ హిందూ ముస్లిం బాయి అనేటటువంటి ఒక సామాజిక వర్గం, ఇది సెక్యులర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. ఈ సెక్యులర్ కంట్రీలో మీ పేరేంటో నాకు తెలియదు, మొన్న ఎవరో చెప్తున్నారు ఒక ముస్లిం అని, నాకు తెలియదండి నిజంగా.
మీ పేరు కూడా నేను కనుక్కోలేదు, ప్రజా చైతన్య ఛానల్ గారు ఆయన నేను ఫీడ్ చేసుకుంటాను. సార్, బట్ ఆయన ఒక ముస్లిం అండి, మీకు తెలుసా అంటే నాకు తెలియదండి. అదే అతను జర్నలిజం, మనకి అతనికి సంబంధం ఏంటంటే సబ్జెక్ట్ అంతే, ఏ మతం అయితే ఏంటి అనేసాను. అయితే ఈ రోజు ఒక హిందూ ముస్లింస్ కి వైరుధ్యం పెరిగిపోయింది. దేనికంటే ముస్లింస్ అందరూ కలిసి హైందవ ధర్మాన్ని చంపేస్తున్నారు అంటూ. ఇక్కడ హైందవ ధర్మాన్ని ముస్లింలు చంపలా, హైందవ ధర్మాన్ని కాపాడదాం అనుకున్నటువంటి హెరిటేజ్ కి సంబంధించిన ఇందాపూర్ సంస్థ ద్వారానే కల్తీ జరిగిందని నిరూపితం అయితే హిందువులే కొట్టుకు చూస్తున్నారు, హిందువుల దేవుళ్ళనే కల్తీ చేసుకుంటున్నారు అంటూ మీ బోటు వాళ్ళు నవ్వుకొని పోతుంటారు. సో ఇప్పుడు 10 రూపాయలు బన్నోడి మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే అనుమానం నింపేసినాం మనం. ఇప్పుడు ఎక్కడ ముస్లింస్ ఒక బిస్మిల్లా రెస్టారెంట్ లో వాళ్ళు ఏమేం కలిపేస్తుంటారు, వద్దులే మనకెందుకు. అరే ఇది ఎట్లా వెళ్ళిపోయిందంటే కొన్ని రోజులకి వెళ్తే 2 మతాలోళ్ళు నువ్వు దీంట్లో ఏంటో కలిపా, ఏంట్రా మేము కలిపేది, మీ కంటికి మేము ఎట్లా కనపడుతున్నాం, మీరు కలుపుతున్నారు, మేము టీవీలో చూసాం. ఇలా 2 మతాల వాళ్ళు కొట్టుకుంటే, అరే 10 రూపాయలు బన్నోడు కాబట్టి వాడు అవతలోడు మీద పోట్లాడలేని పరిస్థితిలో వాడి బన్ను వాడే తిని వాడి నిజాయితీ నిరూపించుకున్నాడు. అదే 10 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఓపెన్ రెస్టారెంట్కి వెళ్ళి ఇదిగో నువ్వు దీంట్లో ఏం కలిపినావు అన్నాడు అనుకో, అప్పుడు గొడవ ఎంత తీవ్రతగా ఉంటదండి. మాకేం అవసరం రా కలపడానికి, మీరే హిందువులు కొట్టుకు చేస్తుంటే మాకేం పని, మీరు ఎలా పుట్టారో మేము అలాగే పుట్టాం, ఇక్కడ మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది అంటూ ఒకళ్ళకొకళ్ళ వాగ్వివాదం పెరిగిపోతుందండి. అసలు ఒక రాజకీయంలో మతం మాటే మాట్లాడకూడదు. మనం కాపాడచ్చు, మనం హిందూ ధర్మాన్ని కాపాడదాం, కానీ ఎక్కడ పదాన్ని పొరపాటును కూడా డిప్యూటీ సీఎం గారు గాని ఇంకెవరు గాని వాడకూడదు. మనం కాపాడదాం. యోగి ఆదిత్యనాథ్ గారు ఆవుల్ని కూడా కాపాడతాడు, ఆవులకు కూడా ఆధార్ కార్డు ఇస్తారు. ఇక్కడ ఆవుల్ని కోసుకుని ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ లో కొన్ని వేల వందల లక్షల కింటాలు మాంసాలు దొరికి విదేశాలకు ఈ దేశం నుంచి ఎగుమతి వెళ్ళిపోతున్నాయి, ఈ రాష్ట్రం నుంచి. అందున దానికి సంబంధించి బాపట్ల ఎంపీ గారి అనుచరుడు ఉన్నాడంటూ మంచి కథనం బయటకు వచ్చింది. ఆ కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు స్థాపించారు, ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంది, అన్ని కింటాల ఆవు మాంసం ఎవరు లబ్ధి చేస్తున్నారు, ఇవన్నీ బయటకు తీసి అవి పట్టుకుందాం. ఎందుకంటే సనాతన ధర్మంలో మొట్టమొదటి పాదం ఆవు, గోమాత, సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఒకే ఒక్క అంశం ఆవులో ఉంటదండి. సో ఇక్కడ ధర్మాన్ని కాపాడడం. ఈ ఓవరాల్ ఇష్యూలో ముఖ్యంగా జీవోకు సంబంధించినటువంటి వ్యవహారం, వైఎస్ జగన్ ఆ వీడియోను బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే ఏ జీవోల గురించి అయితే ఆయన ఒక దుష్ప్రచారం చేశారో ఆ జీవోలను రద్దు చేస్తామంటూ చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయనేమో తామేదో సనాతన హిందూ పరిరక్షకులుగా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ పరిణామం నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు, అసలు హిందువులకి మేలు చేసింది ఎవరు, ద్రోహం చేసింది ఎవరు? అంటే మనం అనుకునేది ఏంటండి, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు విత్ ఎవిడెంట్ రీతో జగన్ గారు నిరూపించాక టీడీపీలో ఉన్నటువంటి హిందువులు, జనసేనలో ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి హిందువులు ఆలోచిస్తుంటే వరెవరెవరెవర ఇంత మోసమా, ఇంత దగానా, ఇంత నిజాన్ని ఈ దారుణంగా కప్పేస్తారా? 2007 ఎలక్షన్ అప్పుడు నువ్వు లేవా, నీకేం జరిగిందో తెలీదా, మీరన్నా చెప్పరేంటి మాకు అంటూ ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ నిందించుకుంటూ మనం ఏ పాచిక వేసినామో శకుని పాచిక లాగా అది పారకపోగా రివర్స్ మనమయ్యి కూర్చున్న కొమ్మని నరుక్కునే పరిస్థితిగా హిందూ ద్రోహిగా ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవిడెంటరీగా అన్న మాటల ద్వారా నిరూపితం అయిపోయిందండి. ఈ రోజు ఒక తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు హిందువులు కావాలంటే మంచి చేయండి, అందులో ఒక నిజమైన ఆధారపూర్వకం అయితే మాట్లాడండి. 2007లో ఎవరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో మనకు తెలీదా? 2009లో ఎవరు ప్రచారం చేశారో అప్పుడున్న వాళ్ళకి తెలీదా? సో ఇవన్నీ తెలిసినా తెలియనట్టు కప్పెట్టి హిందూ ఓటింగ్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, మన వైపు వచ్చేస్తారు అనుకుంటే హిందూ ఓటింగ్ ఇప్పుడు అటు వెళ్ళిపోయారు. అరే అన్య మతస్థుడైనా మన మత ధర్మాన్ని కాపాడినాడే, మా నాయన చేసినాడు, మా నాయన హయాంలో జరిగింది అంటూ కొడుకు వాగ్వివాదంగా గట్టిగా గర్జిస్తున్నాడే అంటూ ఒక సానుభూతి వెళ్ళిపోయింది. ఆయన ఓటింగ్ ఆయన కాకుండా ఇప్పుడు హిందూ ఓటింగ్ లో 30% షిఫ్ట్ అయిపోయింది. 30%. మరి అప్పుడు హిందువులకి ఎవరు మెచ్చినటువంటి నాయకుడు? కాషాయం వేస్తే హిందూ సనాతన ధర్మం అయిపోతుందా? అరే కాషాయం వేయలేదు, భార్యను తీసుకొని కొండెక్కలేదు, నెత్తి మీద తన భార్యను తీసుకొని ఎప్పుడు అవి చూడలేదు, ఇంకొకటి మనకెందుకు సార్, మనకెందుకు? ఆయన కొండెక్కితే మనకెందుకు, ఎక్కకపోతే మనకెందుకు? కింద కూర్చొని కొండలో ఉన్నటువంటి లంచగొండితనాల్లో అయినటువంటి వ్యక్తులని ప్రక్షాళన చేస్తూ అక్కడ దొంగతనం జరిగితే దాన్ని పట్టించి ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో ఎంక్వైరీ లేపించి
హిందూ ధర్మాన్ని కొద్దో గొప్ప కాపాడే ప్రయత్నం చేస్తుంది అన్యమతస్థుడు. హిందూ ధర్మాన్ని కాపాడకుండా పక్కన పెట్టేసి కొన్ని వందల లక్షల కేజీల ఆవు మాంసాన్ని ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటే చూస్తూ చూడనట్టు ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే గమనిస్తున్నారండి. మనం ఎవరు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పనక్కర్లేదు. నేనేం చెప్తున్నానంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, సీఎం లో హోదా ఉన్న వ్యక్తి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకూడదు. తప్పుడు సమాచారం లేకపోతే ఆగండి. మీరు కాషాయం అంటే కట్టుకొని మెట్లు గడిగే టయానికి అది ఆవు కొవ్వు లేకపోతే పంది కొవ్వు చేప నూనె ఉందని కనీసం కంప్లైంట్ కూడా మీరు ఇవ్వలేదు. ఈలోపే మీకు మీరు ఊహాగానాలతో ఈ మాదిరిగా చెయ్యకూడదు అంటూ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అంటే తప్పుడు సమాచారాన్ని ఒక అధికారిక హోదాలో ఉన్న మీరు చేయకూడదు. మేము చేసినామంటే మాకు తెలియదు సరే చెప్పేస్తాం. మీరు ఎలా చెప్తారు? మీ పక్కన పిఎలు ఓఎస్డీలు జీతాలు పెట్టుకుని దేనికి? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు మాట్లాడాలా. అదర్వైజ్ యువర్ లైబుల్ టు పనిష్. అది మీరు తప్పు. నిజాన్ని కప్పెడుతున్నాం అనుకున్నారు. ఈ రోజు ఆయన వచ్చి సమాధానం చెప్పాడు, మాకు దొరకలేదు ఆ ఎవిడెంట్రీ, ఎందుకంటే పాత పెండింగ్ వీడియో మాకు తెలియదు కదా. చూడండి, ఈ రోజు మీరు ప్రజలని మోసం చేస్తూ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నటువంటి నింద ఈ రోజు గౌరవ సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారో మాట్లాడలేదో పాపం దీని గురించి. ఇంపార్టెంట్ విషయాలు కావాలని తెలివిగా తప్పించుకుంటున్నారు. కొన్ని విషయాలు మనకెందుకులే, వాళ్ళు నెత్తినేసుకుంటారు అనేటటువంటి విషయాన్ని చాలా తెలివిగా సైడ్ అయిపోతున్నారు. సో ఎనీవే ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్న వ్యక్తి హిందూ ఓటింగ్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎవిడెంటరీ ఉన్న విషయాలనే మాట్లాడాలి. ఆధారపూర్వకంగా మాట్లాడకపోతే తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తే అది కూడా లైబుల్ అండి. వాళ్ళు చాలా అకౌంటబిలిటీగా ఉండాలి. వాళ్ళ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలి ప్రజలకి. అంతేగాని తప్పుడు సమాచారం ఇస్తే చూడండి, ఈ రోజు ఎవిడెంటరీగా బయటపడిపోయింది. నిజాన్ని కప్పెట్టొచ్చు, దాచిపెట్టొచ్చు, కానీ ఎల్లకాలం కాదు. ఏదో కాలంలో నిజం వెలుగులోకి వస్తుంది. ఆ కాలంలోనే మనం అంతరించిపోతాం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజల ద్వారా నాయకులకు తెలియాలండి.